కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతా ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ మాదిరి బటన్లు నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమాలిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిస్ట్ అనక ఇక ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గొప్ప సేవాభావంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆంబోతుల్లా పడుతున్నారని, ఇళ్లల్లో చొరబడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంతా సేడిస్టులు కాకపోతే మరి ఏమిరయ్యా మీరు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 మన ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన వ్యక్తి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి గాని, ఒక్కటంటే ఒక్క స్కీము గాని పేదలకు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు. గ్రామ గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు, రైతన్నలకు, వృత్తి వర్గాలకు, పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఇంత డబ్బు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అనంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు, ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా,
ఆ 9% వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము. సిద్ధం సిద్ధం అని చెప్పి ఈ 58 నెలల్లో మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కు ఏమిటో 4 మాటల్లోనే గుర్తు చేస్తాను. ఇంటింట గ్రామ గ్రామాన ఈ 58 నెలల్లో జగన్ మార్కు ఏమిటో 4 మాటల్లో గుర్తు చేస్తాను. ఇది మన 58 నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు. ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా ఈ రిపోర్టు, ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్టు. ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు, మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు. గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్, మీ బిడ్డ. గ్రామ గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ అంటే, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్, మీ బిడ్డ. అవ్వ తాతలకు ఇంటికే వచ్చిన 3,000 రూపాయల పెన్షన్ అంటే మీ జగన్, మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్, మీ బిడ్డ. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి అండగా రైతు భరోసా అంటే మీ జగన్, మీ బిడ్డ. పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంటు, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0 వడ్డీకే రుణాలు, రైతులకు ఉచిత పంట బీమా. ఇవన్నీ అంటే మీ జగన్, మీ బిడ్డ. ఆక్వా రైతులకు ₹1.5కే కరెంటు అంటే కూడా మీ జగన్, మీ బిడ్డ. సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ను సహకార రంగంలోకి తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అనంటే, ఈరోజు పాలకు లీటర్ 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఈ 58 నెలల కాలంలో పెరిగింది అనంటే, భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద, ఏకంగా 35 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరు అనంటే మీ జగన్, మీ బిడ్డ. మరి ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అనంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు కాబట్టి
ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అనంటే మీ జగన్ మీ బిడ్డ. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది అనంటే మీ జగన్ మీ బిడ్డ. పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన అంటే మీ జగన్ మీ బిడ్డ. విద్యా కానుక అంటే మీ జగన్. గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అని అంటే మీ బిడ్డ. ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు, మన పిల్లలు వెళ్లే గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పి ప్యానల్స్ తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూములు అని అంటే కారణం మీ బిడ్డ మీ జగన్. పేదలెవరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే మీ జగన్ మీ బిడ్డ. ఆరోగ్యశ్రీయే కాదు, రెస్ట్ పీరియడ్ లో కూడా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఆరోగ్య ఆసరా కూడా అందుతా ఉంది అనంటే కూడా మీ జగన్ మీ బిడ్డ. ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు రూపు మారాయి అనంటే కారణం మీ జగన్ మీ బిడ్డ.